Hello everyone, welcome to Ekamayus Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో ఎథనాల్ బ్లెండింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో వచ్చింది సార్. ఆ ఎథనాల్ బ్లెండింగ్ కాంపోనెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, హౌ వీ కెన్ ఇంపోర్ట్ దీస్ పర్టిక్యులర్ సెగ్మెంట్స్ అని. అసలు ఈ ఎథనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి సార్ అంటే సింపుల్ బేసిక్ ఫండమెంటల్ డెఫినేషన్ సార్. మిక్సింగ్ ఎథనాల్ విత్ పెట్రోల్ టు రిడ్యూస్ ఫాసిల్ ఫ్యూయల్ కన్జంప్షన్ అండ్ వెహికల్ ఎమిషన్స్. మనకి ఆ ఫాసిల్ ఫ్యూయల్ కన్జంప్షన్తోని ఈ ఎథనాల్ని పెట్రోల్తోని మిక్స్ చేయడమే మనకి ఎథనాల్ బ్లెండింగ్ ప్రాసెస్ అనే కాంపోనెంట్లోకి వస్తుంది. దాంట్లో ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ సమ్వేర్ అరౌండ్ 2003 ఇన్ ఇండియా. దాని యొక్క కరెంట్ టార్గెట్ వచ్చేసి 20% ఎథనాల్ బ్లెండింగ్ బై 2025 అండ్ దీని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ప్రిలిమ్స్కి. ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ యాజ్ వెల్. సో ప్రిలిమ్స్ కాంపోనెంట్లో ఈ పర్టిక్యులర్ ప్యారిటీస్ మీద మనకి వీ హ్యావ్ టు సీ. కాకపోతే మోస్ట్ ఇంపార్టెన్స్ వచ్చేసి అసలు ఎథనాల్ సోర్సెస్ ఏంటి, ఎక్కడి నుంచి మనం ఈ పర్టిక్యులర్ ఎథనాల్ని క్యాలిక్యులేట్ చేస్తాం ఆర్ తీసుకుంటామంటే ఇనీషియల్గా మనకి లీస్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎథనాల్ని మనం షుగర్ కెన్ అండ్ మొలాసిస్ దాంట్లో నుంచి వి యూస్ టు క్యాలిక్యులేట్ దీస్ పర్టిక్యులర్ కాంపోనెంట్స్. కానీ లేటర్ ఆన్ ఇప్పుడు సెకండ్ జనరేషన్ వచ్చేసి రైస్ స్ట్రా అండ్ వీట్ హస్క్ నుంచి కూడా మనం ఎథనాల్ని తీసుకుంటున్నాం సార్. ఇవి గుర్తుపెట్టుకోండి, విచ్ ఆఫ్ ద సోర్సెస్ ఆర్ which of the following given are the sources of this particular ethanol blending. అండ్ ఈ పర్టిక్యులర్ 3Gలో మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఇప్పుడు రైట్ నౌ ఆల్గే బేస్డ్ ఎథనాల్ కలెక్షన్ చేస్తూ ఉన్నాం, కానీ ఇది ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్లోనే ఉంది. ఇట్ స్టిల్ డిడ్ నాట్ కమ్ టు దట్ పర్టిక్యులర్ ఆప్టిమమ్ అవుట్కమ్. కాకపోతే మీకు ఇక్కడ నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ ఫ్రేమ్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. అయితే దీని బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎథనాల్ బ్లెండింగ్ చేయడం వల్ల వాట్ ఆర్ ద బెనిఫిట్స్ విచ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయిల్ ఇంపోర్ట్స్ మీద రిలే అవుతాం కాబట్టి ఇట్ రెడ్యూసెస్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్ యాజ్ సచ్. దిస్ ఈస్ వన్ పర్టిక్యులర్ పాయింట్ విచ్ వీ హ్యావ్ టు ఫోకస్. సెకండ్ ఈస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని కట్ చేసి మనం ఏదైతే నెట్ జీరో ఎమిషన్స్ వైపుగా మూవ్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కట్ చేసే దాంట్లో కూడా మనకి ఈ పర్టిక్యులర్ బెనిఫిట్ అనేది వస్తుంది. అండ్ అలాంగ్ విత్ దట్ ఇట్ షెల్ బూస్ట్ ద ఫార్మర్స్ ఇన్కమ్ వయా షుగర్ కేన్ అండ్ క్రాప్ రెసిడ్యూ. మనకు ఏదైతే ఫార్మింగ్లో అగ్రికల్చర్లో 3 గోల్స్ ఉన్నాయి సార్. గోల్ నెంబర్ 1 డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్, గోల్ నెంబర్ 2 ఇంక్రీజింగ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ అగ్రికల్చర్, గోల్ నెంబర్ 3 ఫాలోయింగ్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. ఆ కాంపోనెంట్స్లో మనకి 3 బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ప్లస్ క్లీనర్ కంబషన్ ఇన్ వెహికల్స్ అండ్ దీనివల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గుతాయి. ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదే మెయిన్స్ డైమెన్షన్లో చూస్తే ఇండియాకి ఈ పర్టిక్యులర్ ఎథనాల్ బ్లెండింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇండియా ఇంపోర్ట్స్ 85% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ నీడ్స్. సో ఆబ్వియస్లీ ఇంత అమౌంట్ని మనం ఇంపోర్ట్ రూపంలోనే తీసుకుంటున్నాం కాబట్టి దీని బిల్లుని తగ్గియాలంటే మనం ఇట్లాంటి ఎథనాల్ బ్లెండింగ్ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ రూరల్ ఎకానమీ డైవర్సిఫికేషన్ ఈజ్ ఆల్సో వన్ పర్టిక్యులర్ కాంపోనెంట్ వేర్ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ స్ట్రాంగ్ చేసినప్పుడు మనం వేరే కంట్రీస్ మీద తక్కువ రిలే అవ్వచ్చు. ఇప్పుడు ఇరాన్ ఉంది సార్, ఇరాన్ వార్కి వెళ్తే ఆ పర్టిక్యులర్ ఇరాన్ వార్ కాంపోనెంట్లు ఎవరికి సపోర్ట్ చేయాలి, ఇజ్రాయెల్ చేయాలా ఇరాన్ చేయాలా అనే సెగ్మెంట్లో ఉంది. ఆ చాబహార్ పోర్ట్ ఇండియా కన్స్ట్రక్ట్ చేసింది కాబట్టి దాని మీద కూడా డైలమాలో ఉంది. సో ఈ ఎనర్జీ సెక్యూరిటీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనం జియో పాలిటిక్స్లో కూడా స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ అలైన్మెంట్ విత్ నేషనల్ బయో ఎనర్జీ పాలసీ అండ్ ప్యారిస్ క్లైమేట్ సమ్మిట్లో జరిగిన గోల్స్ ఏవైతే ఉన్నాయో రిడ్యూసింగ్ ద గ్లోబల్ వార్మింగ్ టు 2 degrees సెంటిగ్రేడ్స్ అనేది వీ హ్యావ్ టు ఫోకస్ ఇట్ అప్. అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చూసుకుంటే మనకి E20 ఫ్యూయల్ రోల్అవుట్ ప్లాన్ అనేది ఉంటుంది సార్. దీని త్రూ బ్లెండింగ్ ఫ్రమ్ ఏప్రిల్ 2023 to 2025 మనం ఆ పర్టిక్యులర్ టార్గెట్ని రీచ్ అవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. దాని డైమెన్షన్ ఓపెన్ చేయాలి. అండ్ నేషనల్ బయో ఎనర్జీ ప్రోగ్రామ్ని 2022లో కూడా లాంచ్ చేసినాం. ఈ పర్టిక్యులర్ డైమెన్షన్ని ఓపెన్ చేస్తూ సతాజ్ స్కీమ్ ఏదైతే ఉందో ఇట్ ప్రమోట్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఎసెచ్. సో ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్లో మనం మెయిన్స్ డైమెన్షన్ని కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీని మీద క్వశ్చన్ GS పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ అగ్రికల్చర్లో కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొన్ని కేస్ స్టడీలు రాయొచ్చు సార్. ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర లాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎథనాల్ ప్రొడక్షన్ ప్రమోషన్ ఏవైతే ఉన్నాయో పాలసీస్ని వాటిని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనకి వే ఫార్వర్డ్ కాంపోనెంట్లో చూస్తే ఇన్సెంటివైజింగ్ అసలు ఏం చేయొచ్చు ఈ పర్టిక్యులర్
ఎథనాల్ ప్రాసెస్లో అంటే ఫస్ట్ ఇన్సెంటివైజింగ్ 2G ఎథనాల్ ప్లాంట్స్. ఇందాక మీకు మన రైస్ స్ట్రూ అండ్ వీట్ హస్క్ నుంచి ఏదైతే తీసుకుంటున్నామో అని చెప్పానో ఆ 2G ఎథనాల్ ప్లాంట్స్కి వాటికి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేసి వాటిని ప్రమోట్ చేయొచ్చు. ప్రమోటింగ్ వాటర్ ఎఫిషియంట్ ఫీడ్ స్టాక్, R&D in flex fuel engines and balanced approach to avoid food versus fuel conflict. సో ఈ పర్టిక్యులర్ డైమెన్షన్స్ని మనం ముందు ఫోకస్ పెడుతూ ఈ ఎథనాల్ బ్లెండింగ్ ప్రాసెస్ అనేది ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ద ప్రిలిమ్స్ క్వశ్చన్, ఒకవేళ దీని మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది? విత్ రిఫరెన్స్ టు ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఎయిమ్స్ టు అచీవ్ 20% ethanol blending by 2030. Ethanol can only be produced from sugarcane in India. And ethanol blending helps reduce crude oil imports. దీంట్లో which of the following above given statements are right అని కోడింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కోడింగ్ చూసుకోండి, రైట్ ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలపండి. కమింగ్ టు మెయిన్స్ క్వశ్చన్, ఇది కొంచెం ఎలాబరేటివ్ క్వశ్చన్ బేసిస్ మీద కన్స్ట్రక్ట్ చేసాం సార్. Ethanol blending is not just a biofuel policy but a strategic instrument of India's energy transition and rural development. Critically examine the progress, challenges and future prospects of ethanol blending program in India. So ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్లో మనకి మెయిన్స్ ఆన్సర్ రాయాల్సి ఉండదు. హోప్ఫుల్లీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఏకమైఎస్ అకాడమీ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ కంటిన్యూస్ నోటిఫికేషన్స్. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.